హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుప్రియ. మనం ఆరీ వర్క్ చేసుకోవడానికి బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనకి కావాల్సింది వచ్చి వైట్ పెన్సిల్ అండి, లేదా మిషన్ మార్కర్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. టేపు, స్కేలు, అలాగే మెజరింగ్ బ్లౌజ్ అండి తీసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్ చేయడం. నేను వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో కింద భాగానికి మనం అక్కడి వరకు మార్క్ చేసుకోవాలండి. దాని తర్వాత డీప్ ఎంత ఉన్నది అనేది మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్కి మనం బ్యాక్ పార్ట్లో డీప్ అనేది షోల్డర్ పార్ట్కి 2.5 తీసుకున్నానండి. అంటే థ్రెడ్స్ పెట్టుకునే వాళ్ళు 2.5 తీసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళు థ్రెడ్స్ పెట్టుకోరు కదండి, వాళ్ళు ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 2.5 తీసుకున్న తర్వాత షోల్డర్ పార్ట్కి కూడా 2.5 తీసుకున్నానండి. నేను మొత్తంగా 5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. అంటే డీప్ని బట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. నాకు 2.5 సరిపోతుంది కాబట్టి 2.5 తీసుకున్నాను. తర్వాత కిందకి స్కేల్ పెట్టి ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నానండి. అంటే బ్యాక్ నెక్ డీప్కి అది సరిపోతుంది. దాని తర్వాత ఏం నెక్ కావాలన్నది మీరు తీసుకోవచ్చు అంటే స్క్వేర్, యూ షేప్, కట్ వర్క్, అలా మీ ఇష్టం వచ్చినట్టు అలా తీసుకోవచ్చండి. దాని తర్వాత చంక డౌన్కి కూడా నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. 5 ఇంచెస్ మార్క్ చేసుకొని దాన్ని కూడా లైన్ గీసుకున్నానండి. చంక డౌన్కి మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అడ్డంగా కూడా గీసుకున్నానండి. గీసుకున్న తర్వాత మూలకి అంటే చంక లోతు కట్ చేస్తాం కదండి, దానికి 1 ఇంచ్ పెట్టుకొని నేను కర్వ్ స్కేల్తో దానికి రౌండ్గా గీసుకున్నానండి. సేమ్ 2 సైడ్స్ అలానే గీసుకున్నాను. 2 సైడ్స్ అలా గీసుకున్న తర్వాత మన మెజరింగ్ బ్లౌజ్ ఉంది కదా, అందులో మనకి ఎంత ఉంది చంక డౌను లోతు తీసుకున్న తర్వాత అనేది మెజర్ చేసుకుంటే నాకు 7.5 వచ్చిందండి. సేమ్ అలానే నేను 7.5 పెట్టి మార్క్ చేసుకొని అక్కడి వరకు మార్క్ చేసుకొని కిందకి లైన్ గీసుకున్నానండి. కిందకంటే మనకి కుట్లు వేసుకుంటారు కదా, ఆ పార్ట్ వరకు ఆల్రెడీ కింద నేను మార్క్ చేసుకున్నాను కదా, దానికి కలిపేసానండి. ఇక్కడ మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చులు ఉంటాయి కదా, ఎక్స్ట్రా ఖర్చు అది తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం ఎలానో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చుకు తీసుకుంటాం కాబట్టి అదేమీ ఇప్పుడు నేను మెన్షన్ చేసుకోవట్లేదండి. అలానే నేను డాట్ పాయింట్స్ కూడా మెన్షన్ చేయలేదండి. నార్మల్ ఆరీ వర్క్ వరకు నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ కూడా మనం మెజర్మెంట్ తీసుకుందాము. చూపించాను కదండి నేను వీడియోలో చూపించినట్టు. హ్యాండ్స్కి బార్డర్ దగ్గర డౌన్ వస్తుంది కదా, డౌన్ని రివర్స్లో పెట్టుకొని నేను చూపించాను కదా, షోల్డర్ దగ్గర ఒక పాయింట్, లూజ్ దగ్గర ఒక పాయింట్ మెన్షన్ చేసుకునేసి దానికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా మార్క్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుందండి. హ్యాండ్స్ పార్ట్ అనేది పెద్ద కష్టమే ఉండదు. ఎందుకంటే మనం జస్ట్ వర్క్ కోసం మాత్రమే కాబట్టి పైన గీసుకున్నా సరిపోతుంది. అదే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మనం ఆ లోత్ అనేది అవి తీసుకోవాలి. లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఆ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అంతే అండి. హ్యాండ్స్ పార్ట్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఆరీ వర్క్కి వేసి ఇవ్వాలంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఆరీ వర్క్ వేస్తానండి. అలానే మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.